ఆగస్టు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరిగే షష్ఠోత్సవాల గురించి అందరూ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒక భక్తుడిగా ఈ గత చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆవరణలో తిరిగిన సామాన్య వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ముఖ్యంగా మరి నీళ్ళ రామకృష్ణ గారు కానీ, అలాగే జేఎస్ఆర్ గారు కానీ, అదే రామకృష్ణ గారు కానీ, అలాగే కమిటీ వారి సహకారంతో మరి ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా తెలియజేసినది ఏంటంటే ఇంకా సుమారు ₹1 కోటి పైనే పని ఉంది. అలాగే దాని పోషణ నిమిత్తం ఆస్తులు కానీ ఏమీ లేవు. ఆ పోషణ నిమిత్తం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఈ షష్ఠోత్సవాలు ఘనంగా జరిగేటట్టు అందరూ సహకరించాలని గ్రామం తరఫున మరి ముఖ్యంగా దాతలు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వారికి వాళ్ళే మరి దాతలు సహకారంతో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలో సుండూరు వెంకటరావు గారు కూడా శయన మందిరానికి ఆయనే నిర్మించడం జరుగుతుంది. శయన మందిరం చాలా డబ్బులు అవుతాయి దానికి. అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు కూడా విశ్వవిగ్రహాలకి మరి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు షష్ఠికి కూడా విశ్వవిగ్రహాలు రావడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఆయనకు కూడా కమిటీ తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ